ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఇవాళ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం వీటన్నిటి మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒకనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు తెగించి పోరాడి సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాల పాలన అనంతరం విద్యలో జరిగిన మార్పులేంటి, వ్యవస్థలో సంక్షేమ పథకాలకు సంబంధించిన పరిస్థితి ఏంటి, ఆర్థిక అభివృద్ధి ఏంటి, మహిళల భద్రత ఏంటి, ఇట్లాంటి అనేక అంశాలలో సాధించిన ప్రగతి శూన్యం. ఆ ప్రభుత్వం ఎన్నో చెప్పుకున్నది, సరే ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ప్రజల చైతన్యంతో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. కానీ ఇప్పుడు సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్ష, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేయడానికి ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఏమి బాధ్యతలు చేపడుతుంది? కొన్ని అంశాలు ప్రకటించారు, అవి సరిపోతాయా? ఈరోజు ముఖ్యంగా విద్యారంగానికి 1% బడ్జెట్ పెంచారు, కానీ ఆ విద్యారంగాన్ని ఆదుకోవడానికి స్కూళ్ళు ఓపెన్ అయిపోయాయి. ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు గతంలో మూసివేశారు, వాటిని తెరిపించే పరిస్థితి ఉందా? ఆ బడ్జెట్ని సక్రమంగా కేటాయించిన బడ్జెట్ని అమలు చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికని ప్రకటించాల్సినటువంటి ప్రభుత్వం విద్య విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం రాకముందు చెప్పాం, వచ్చాక చెప్పాం, సీతక్కకి చెప్పాం, మేము చాలా స్పష్టంగా చెప్పాం. 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం మహిళలపై పెరుగుతున్న హింస, జరుగుతున్న దాడులు, అత్యాచారాల మీద ఒక్క సమీక్షా సమావేశం చేయలేదు. కనీసం కొత్త ప్రభుత్వం అయినా చేయాలని ఇప్పటికే చెప్పాం. వచ్చి 2 నెలలు దాటి 3వ నెలకు వచ్చింది, ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించట్లేదు. మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదు. ఏ వైపుగా చూసినా ప్రజల్లో ఉన్న అశాంతిని, ప్రజల్లో ఉన్న అభద్రతని పోగొట్టడానికి ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించవలసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వైపుగా ఇంకా అడుగులు మొదలెట్టలేదు. ఖచ్చితంగా వైద్య రంగంలో, విద్యారంగంలో కానీ, లేదా ఆరోగ్య విషయంలో కానీ, పేద ప్రజలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి నిర్దిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించి కౌలు రైతుల దాదాపు 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి అనేక డిమాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వం హామీలు ఇచ్చింది, బహిరంగ లేఖ రాశాడు రేవంత్, ఎలక్షన్స్లోకి రాకుండా రేవంత్ రెడ్డి గారు. ఆ హామీలు నెరవేర్చాలి. వ్యవసాయ రంగంలో వీళ్ళు వచ్చాక 49 మంది ఆత్మహత్యలు జరిగాయి. ఆ ఆత్మహత్యను నివారించడానికి ఒక కార్యాచరణ అవసరం. ఇట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నట్లయితే పేద ప్రజల సంక్షేమం, ప్రజల కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆగ్రహం, ప్రజల ఆవేదన, ప్రజల ఆకాంక్షలు పరిగణలోకి తీసుకుని ఒక కార్యాచరణ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తాం. మొదటగా నీట్ అనే పరీక్ష అది లీక్ అయింది, అమ్ముకున్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ నీట్ అనే పరీక్ష, అందులో గోల్మాల్ జరిగిందని, అమ్ముకున్నారని, లీక్ చేశారని రుజువులతో మనకందరికీ తెలిసింది. దేశవ్యాప్తంగా ఇవాళ విద్యార్థులంతా తమ చదువులు విడిచిపెట్టి ఆ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ పరీక్షను తక్షణమే రద్దు చేసి అది రాష్ట్రాలకు అప్పగించాలి. ఒకప్పుడు మన దగ్గర ఉండే మెడికల్ కాలేజీలు, మన దగ్గర ఉండే కాలేజీలు మనం పరీక్షలు జరుపుకోవాలి, కానీ ఎక్కడో జాతీయ పరీక్షలు అవసరం లేదనేది ఇవాళ మనకు తెలుస్తున్నది. కాబట్టి అది ముందుగా కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ కేంద్ర ప్రభుత్వంలో ఆ పరీక్షను రద్దు చేసి రాజ్యాంగ స్ఫూర్తిలో ఏదైతే ఉందో, సమైక్య స్ఫూర్తి ఏదైతే ఉందో రాష్ట్రాలకు అది ఇచ్చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. రెండవ విషయం, మన తెలంగాణ రాష్ట్రమే నీళ్లు, నిధులు, నియామకాల కోసం వచ్చింది. నియామకాల కోసం ఇవాళ విద్యార్థి లోకమంతా ఇవాళ రోడ్లు ఎక్కి అక్కడ కూడా వాళ్ళ చదువులు వదిలిపెట్టి నిరుద్యోగులు ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో జాబ్ క్యాలెండర్ ప్రకటించమని, నిజంగా చెప్పాలంటే జాబ్ క్యాలెండర్
ఇప్పటికే ప్రకటించవలసిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చి ఒకరు చెప్పినట్టు 12% ఆఫ్ టైం అయిపోయింది, ఇంకా ఎప్పుడు చేసేది. అయినా జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి ఒక్కరోజు చాలు. కాబట్టి తక్షణమే ఆ విద్యార్థులతో మాట్లాడి జాబ్ క్యాలెండర్ ప్రకటించి అట్లీస్ట్ ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు, వాటిని ఇమీడియట్గా జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక మూడో విషయానికి వస్తే, మన తెలంగాణ 28 రాష్ట్రాలలో 27వ రాష్ట్రంగా ఇవాళ విద్యారంగంలో వెనకబడిపోయింది. దీన్ని అభ్యాసన సంక్షోభం అంటున్నారు. అంటే ఇవాళ స్కూళ్ళల్లో కానీ, పాఠశాలల్లో కానీ, విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవాళ చదువు రాకుండా, అక్కడ రిక్రూట్మెంట్ లేకుండా, యూనివర్సిటీలను తీసుకుంటే 2800 పోస్టులు ఉంటే 840 పోస్టులే ఇవాళ ఉన్నాయి. అంటే 70% ఇవాళ ప్రొఫెసర్లు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఉస్మానియాలోనే తీసుకుంటే 1237 సంథింగ్ అక్కడ ఉండవలసిన చోట ఇవాళ 320-300 మాత్రమే ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీని తీసుకుంటే 409 పోస్టులు ఉన్న కాడ అక్కడ ఇవాళ నీకు 100 పోస్టులు కూడా లేవు. అంటే 300 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ యూనివర్సిటీల పరిస్థితి సరే, స్కూళ్ళ పరిస్థితి చెప్తారు, కాలేజీల పరిస్థితి ఇట్లా అభ్యాసన సంక్షోభం అనేది తీవ్రతరం అవుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారమే కాంగ్రెస్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.